ఆయన కొండలకు దేవుడా, లోయలకు కాదా? ఆయన పైనుంటేనే అత్యున్నత సింహాసనం మీద ఉండే దేవుడా? నో నో నో. అట్టడుగున పాతాళ లోకములకు వెళ్ళిపోతున్న వాడిని సైతం చెయ్యి పట్టుకొని బయటకు లాగే దేవుడు. నాశన భూమిలో దిగజారిపోతున్న వాడిని సైతం తన చెయ్యి పట్టుకొని పైకి లేపి మరలా తిరిగి అత్యున్నత సింహాసనాన్ని ఎక్కించే దేవుడు. ఆయన కొండల్లోనే కాదు, లోయల్లో కూడా ఉన్నాడు. లోయల్లోనే కాదు, ఎక్కడైనా ఉన్నాడు. మైదానంలో ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యములో ఉంటే అరణ్యములో ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎడారిలో ఉంటే ఎడారిలో ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు కొండల మీద ఉంటే కొండల మీద ఉన్నాడు. కొండ దిగువనుంటే కొండ దిగువన ఉన్నాడు. మైదానంలో ఉంటే మైదానంలో ఉన్నాడు. లోయల్లో ఉంటే లోయల్లో ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడండి. ఆయన ఎక్కడ లేడు. నువ్వు ఆత్మనేత్రాలతో చూడగలిగితే నీవు ఎక్కడ ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నా ప్రభువు నీ కొరకు సిద్ధంగా నీ వైపే చూస్తూ నీ అవసరత తీర్చాలని చూస్తున్న రోజులు ఇవి. నీ పక్కనే ఉన్నాడు. నువ్వేం చేయక్కర్లా. కాస్తంతటి చూడు, ఆ కంబల చెట్లు కొనలు కదులుతాయేమో చూడు. ప్రభు నీ కొరకు ఏమైనా కదులుతాడేమో చూడు. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడేమో చూడు.